పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. టైం నా పేరు లుంబిని. గోల్డ్ రేట్స్ రోజు రోజుకి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి కదా. కొంచెం స్లైట్ గా తగ్గినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వెంటనే కొందామని అనుకుంటూ ఉంటాము. కొంచెం పెరగగానే కొంచెం తగ్గితే చూసుకుందాంలే అని అనుకుంటూ ఉంటాం. బట్ కరెంట్ కండిషన్స్ చూస్తుంటే గోల్డ్ రేట్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ మనము వరల్డ్ లెవెల్లో వార్స్ జరుగుతున్నాయి కాబట్టి సో దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు కన్స్యూమర్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. గోల్డ్ రేటు కొంచెం తగ్గంగానే సంతోషపడిపోయి వెళ్ళి కొందామని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ ఫ్లక్చుయేషన్స్ అనేటివి వెరీ కామన్ అయిపోయాయి. ప్రజెంట్ అయితే వార్ కండిషన్స్ వల్ల ఇంకెక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి సో కరెంట్ ఏం నడుస్తుంది, ఫ్యూ వీక్స్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా బంగారం రేట్లు, వెండి రేట్లు పరిశీలించినట్టయితే ఈ సంవత్సరంలో బంగారం రేటు విపరీతంగా పెరిగింది. లెక్క ప్రకారం చూసుకుంటే మనకు దాదాపుగా 30% 40% దాదాపుగా హైగా పెరిగినట్టే, హైక్ అయినట్టే లెక్క. కానీ వారు మొదలైనప్పటి నుంచి మనకు కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. కొంచెం తగ్గడం, కొంచెం పెరగడం, తగ్గడం పెరగడం ఇలా జరుగుతూ ఉంది. సహజంగా 1,90,000 దాకా 2 లక్షలు టచ్ చేసిన బంగారం ఇప్పుడు 1,50,000 చుట్టూ తిరుగుతూ ఉంది. వెండి అయితే 3 లక్షలు దాదాపు టచ్ చేసినట్టు వెండి 2,70,000 ఇవాళ 270 దాకా వచ్చే పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. ఇది ఇలాగే ఉంటుందా, కంటిన్యూ అవుతుందా, ఎప్పుడు కొనుక్కోవచ్చు, ఇంకా పడిపోతుందా? కొంతమంది ఎన్ఎస్సీలు చెప్పే ప్రకారం 70,000కు 60,000 కూడా వస్తుందని చెప్పి కొంతమంది ఊహాగానాలు తీసుకొచ్చారు. బాగా తగ్గిపోతున్నాం అప్పుడు కొనుక్కోవచ్చు కదా అని చాలామంది ఆగిపోయే పరిస్థితి పడుతుంది. సహజంగా బంగారం గనులు ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేసేటువంటివి, ఒక బంగారు గని కొత్తది కనిపెట్టి దాంట్లోంచి ముడి సరుకు బయటికి తీసుకొచ్చి దాన్ని ప్రాసెసింగ్ అంతా చేసి ఇప్పుడు మనం నగలకు ఉపయోగించేటువంటి బంగారం కింద దాన్ని తయారు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్, చాలా టైం తీసుకుంటుంది, సంవత్సరాల టైం తీసుకుంటుంది, అంత ఈజీ కాదు. కాబట్టి గబుక్కున కావాలంటే పెంచేసి కావాలంటే తగ్గించే పరిస్థితి ఉండదు. ప్రపంచంలో మార్కెట్లో తీసుకురావడం కష్టం. బంగారం ఎందుకు ఇంత రేటు పెరిగింది, ఎక్కడో అడుగున ఉన్నటువంటి బంగారం రేటు ఇంత బాగా ఎందుకు పెరిగింది, ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అంటే, ఒకటి ప్రతి దేశంలో ఉండేటువంటి సెంట్రల్ బ్యాంక్స్, అంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టుగానే ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకులు ఏం చేశాయంటే బంగారు నిల్వల్ని ఎక్కువ పెట్టుకునే ప్రయత్నం చేశాయి, అంటే ఎక్కువగా కొని పెట్టుకున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఆ దేశంలో ఏదైనా ఆర్థిక మాంద్యం ఏర్పడ్డప్పుడు లేక కొత్తగా నోట్లు ప్రింట్ చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా బంగారు నిల్వలకు ఈక్వల్గానే చేయాలి తప్ప బంగారు నిల్వల కన్నా ఎక్కువ చేయడానికి వీల్లేదు. కాబట్టి గోల్డ్ ఉన్నట్టయితే అక్కడ ఎక్కువగా నోట్లు ముద్రించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆర్థిక మాంద్యాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు మార్గాలు వెతుక్కోవడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆ పని చేశారు. సో అందువల్ల అన్ని దేశాలు పోటీపడి పెంచడం వల్ల కూడా ఒక రకంగా రేట్లు బాగా హైక్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. రెండోది బంగారు నిల్వలు తగ్గిపోవడం వల్ల కూడా పరిస్థితులు అట్లా ఏర్పడ్డాయి. మూడోది ఏమైందంటే కొన్ని ట్యాక్సెస్ కూడా అదనంగా పెరగడం వల్ల కూడా కొన్ని మనకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. సరే, ఈ పరిస్థితుల్లోంచి ఇప్పుడు ఏంటంటే యుద్ధం వల్ల కూడా రేట్లు తగ్గాయి. ఎందుకు యుద్ధం వల్ల రేట్లు తగ్గాయి అంటే పడిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి డాలరు ఫ్లక్చువేషన్, డాలర్ పడిపోతుంది రోజు రోజుకి. డాలర్ రేటు ఎప్పుడైతే పడిపోతుంటుందో, డాలర్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే తగ్గుతుంటాయో గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది అనేది దానికి ఉన్న అనుబంధం. రెండోది ఏంటంటే చాలా వరకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. బంగారం కూడా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళిపోతుంటుంది. ముఖ్యంగా మనకు దుబాయ్ లాంటి కంట్రీస్ నుంచి, ఇతర దేశాల నుంచి మనకు చాలా ఎక్కువ వస్తుంది బంగారం. అక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు అసలు ఫ్లైట్లే బంద్ అయిపోయినాయి, మొత్తం పూర్తిగా ఎయిర్పోర్ట్సే క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ దేశం నుంచి మనకు బంగారం రావడం లేదు. బంగారం రాకపోవడం వల్ల మరి బంగారం అక్కడికక్కడే అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా తక్కువ రేట్లో అమ్మేసుకుంది సిద్ధపడ్డారు. అది ఒక రకంగా రేటు తగ్గడానికి ఒక పాసిబిలిటీ ఏర్పడింది సిచ్యువేషన్. మూడోది ఏమిటంటే మనకు బంగారం యొక్క యూసేజ్ని చాలా దేశాలు వాటిని ఎక్కువ ఉపయోగించడం తగ్గించేశాయి. డిజిటల్గా ఇంతకుముందు బంగారం ఎక్కువ పెట్టేవాళ్ళు, అంటే డిజిటల్ కరెన్సీ లోపల ఉపయోగించడం, అంటే దగ్గరగా బంగారం కొనరు కానీ కొన్నట్టుగానే డిపాజిట్ చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది, డిజిటల్ సిస్టమ్ అంటారు దాన్ని.
ఈ డిజిటల్ సిస్టమ్ లోపల బాండ్స్ కొనేసి అక్కడ పెట్టుకుంటారు. అంటే ఇవాళ బంగారం రేట్ ఎంత ఉందో అంత విలువైన డబ్బుని దాంట్లో డిపాజిట్ చేస్తారు. మీరు ఒక 2 నెలలు 3 నెలలు ఒక సంవత్సరం తర్వాత మీరు మళ్ళీ తిరిగి వాపస్ తీసుకున్నప్పుడు ఆ రోజు బంగారం రేట్ ఎంత ఉందో దాని ప్రకారంగా మీకు రేటు మీకు కట్టి ఇచ్చేస్తారు. ఇది అంటే బంగారం కొనడం ఉండదు, బంగారం అమ్మడం ఉండదు. కానీ బంగారం కొన్నట్టుగానే లెక్క వేయటం పడుతుంది, బంగారం అమ్మినట్టుగానే ఫిజికల్ గోల్డ్ ఉండదు. ఫిజికల్ గోల్డ్ ఉండదు. ఇలా కూడా చాలా వరకు జరిగాయి. ఈ బాండ్స్ అన్ని విత్డ్రా అయ్యాయి మార్కెట్ నుంచి. బాండ్స్ అన్ని విత్డ్రా అయ్యే వరకు ఏమైంది, అంత డబ్బు అంత బంగారాన్ని ఇంతవరకు నిలవబెట్టేవాళ్ళు. అంటే వాళ్ళు కొని మనకి ఇవ్వకపోయినా వాళ్ళు ఎక్కడో దగ్గర దాన్ని డిపాజిట్ చేస్తారు, ఆ బంగారాన్ని అట్లా ఉంచుతారన్నట్టు. ఆ బంగారు నిల్వలన్నీ బయటికి రావడం వల్ల కూడా రేట్లు బాగా డౌన్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యుద్ధ పరిణామం వల్ల రేట్లు కొంత డౌన్ అయిన మాట వాస్తవం. ఇవి ఎక్కువ కాలం ఉంటాయా అంటే ఎక్కువ కాలం ఉండవు. ఒకసారి యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత యుద్ధ పరిణామాలు కొంచెం అంటే ఎక్కడైతే కోలుకోవడానికి ఒక 2-3 నెలలు టైం పడుతుంది, కొంచెం అన్ని సర్దుకోవడానికి. ఇల్లు కూలిపోయిన ఇల్లు కాస్త కూస్త కనీసం పైన కప్పన్న వేసుకోవాలి కదా, వీటికి కొంత టైం పడుతుంది. ఒక 3 నెలలు టైము, 3 months to 6 months టైం పట్టే అవకాశం ఉంది. యుద్ధం పూర్తిగా ఆగిపోయి ఒక 2-3 మాసాల వరకు ఈ పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎంత డ్రాస్టిక్గా పెరుగుతుందంటే ప్రపంచ నిపుణులు చెప్తున్న ప్రకారంగా బంగారం రేటు ఈ సంవత్సరం చివరి నాటికి ఖచ్చితంగా 3 లక్షలకు ఒక తులం బంగారం భారతదేశం రేటు ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి మన రూపాయి ప్రకారంగా 3 లక్షల రూపాయల కన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు అని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడున్న రేటు చాలా బెస్ట్ రేట్ కింద లెక్క. ఇంతకన్నా పెద్దగా పడిపోయే అవకాశం లేదు. అంటే యుద్ధం మరి భయంకరంగా తయారైపోయి ఉంటే ఇంకా కొంత ఫ్లక్చువేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ లేకపోతే మాత్రం 5,000 10,000 తగ్గుతూ ఉంటుంది, 5,000 10,000 పెరుగుతూ ఉంటుంది. ఇలాగే జరుగుతూ ఉంటుంది. యుద్ధం మొత్తం కూడా ఇలాగే జరుగుతాయి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా బంగారం కొనుక్కోదలుచుకున్నట్టయితే ఇది మంచి టైం. ఇప్పుడు కొనుక్కోదలుచుకున్నట్టయితే ఇప్పుడు కొనిపెట్టుకుంటే ఖచ్చితంగా సంవత్సరం చివరి నాటికి వాళ్ళకి బాగా పెరిగే అవకాశం ఉంటుంది, బాగా దాని మీద బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇక వెండి విషయానికి వచ్చినట్టయితే వెండి అనేది ఒక ఆభరణాల రూపంలోనే కాకుండా వెండిని ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రీలో వాడుతున్నారు. అంటే ఇప్పుడు మనకు చాలా పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ వాహనాలు ఏవి తయారవుతున్నాయో, ఎలక్ట్రానిక్ వాహనాలు, ఈ ఎలక్ట్రానిక్ వాహనాల లోపల దీన్ని ఉపయోగిస్తున్నారు. దాదాపుగా ఒక్కొక్క వాహనంలో కొన్ని కిలోల వెండిని ఉపయోగిస్తున్నారు. అంటే రోజుకు లక్షల వాహనాలు తయారవుతున్నాయి. లక్షల వాహనాల లోపల మరి ఒక్కొక్క దానికి కొన్ని కిలోల వెండి కావాలంటే లక్షల వాహనాలకు ఎంత వెండి కావాలి, అంత వెండి విపరీతంగా తీసుకుంటున్నారు. ఔషధ పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు, సెమీ కండక్టర్స్లో ఉపయోగిస్తున్నారు, దీన్ని సోలార్ ఎనర్జీలో ఉపయోగిస్తున్నారు. రకరకాల ఇండస్ట్రీస్లో ఉపయోగించడం వల్ల వెండి ధర విపరీతంగా పెరిగిపోయింది. రెండోది, వెండిని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే బ్యాంకుల్లో కానీ అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కానీ వాళ్ళు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు కారు. ఇప్పుడు బంగారాన్ని ఎలాగైతే పెట్టుకుంటున్నారో వెండిని కూడా అలాగే పెట్టుకుంటున్నారు. కాబట్టి బంగారాని కన్నా మించి వెండికి ఇప్పుడు వాల్యూ పెరిగింది. వెండి రేటు ఎంత పరుగులు తీస్తుందంటే ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఈ సంవత్సరం చివరి నాటికి 5 లక్షల కన్నా తక్కువ ఉండదు ఒక కిలో వెండి అని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో, బంగారం కొనుక్కోలేని స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ వెండి కొనుక్కోవడం చాలా బెటర్. ఎందుకంటే వెండి ఎప్పుడంటే అప్పుడు దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు మనం అమ్మేయచ్చు. బంగారం లాగానే దానికి కూడా అవకాశం ఉంది కాబట్టి తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఇది ఒక తులం దొరికేటువంటి దాంట్లో అది దాదాపుగా 1/2 కిలోకి 30 కిలో దొరికే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వెండి కొనుక్కున్నట్టయితే అది మనకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు తెచ్చిపెడుతుంది. అటువైపున ప్రయాణం చేయడం మంచిది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే వెండి కానీ బంగారం కానీ కొనుక్కోవడానికి ఇది అనువైన టైము. ముఖ్యంగా మధ్యతరగతి వారు, బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనుక్కోమని మనం సలహా ఇస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.